నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది సార్ నిన్న. చెప్పండమ్మా. నాకు ఒక నాకు రూ. 2,25,000 అమౌంట్ రావాల్సుండింది సార్. అది మార్చి 1 తేదీ రావాల్సుండింది. ఓకే. అది వాళ్ళు మార్చి 1 నుంచి ముందు ముందుకి చెప్తా వచ్చిండ్రు. అయితే కొనాకి నాకు ఏమనిపించిందంటే వీళ్ళు అసలు ఈ అమౌంట్‌ని ఇస్తారా? లేక ఇట్లే చేస్తారా? అని అనిపించింది మధ్యలో. హ్మ్. తర్వాత ఈ డబ్బుల గురించి నేను ఒప్పనొప్పనో చేసుకున్నాను. హ్మ్. వాళ్ళిచ్చినట్టు, నా అమౌంట్ వచ్చేసినట్టు ఒప్పనొప్పనో చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నిన్న ఆ డబ్బులు నాకు కోర్ట్ పరంగా రావాల్సింది. కోర్ట్ నుంచి రావాల్సింది. హ్మ్. ఓహ్! అయితే వాళ్ళు లాస్ట్ డేటు ఈ నెల 23కి చెప్పిండ్రు. 23కి ఇస్తాము అని అన్నారు వాళ్ళు. సో, నేను ఆ 23కి కూడా లాయర్ ఏమన్నారు, వాళ్ళు 23 అన్నారు. ఒకవేళ వాళ్ళు ఆ డేట్‌కి ఇకపోతే ఇప్పటికే చాలా లేట్ చేసేసిండ్రు. ఒకవేళ ఆ అమౌంటు 23కి గాని ఇయకపోతే కేసుని ఇంకొంచెం బలంగా ముందుకేసేద్దాము. హ్మ్. ఒప్పుకోవద్దు అన్నారు లాయరు. హ్మ్. సరే, సరే సార్ అన్నాను. తర్వాత నేను ఆ డబ్బులు ఎందుకు మళ్ళీ వ్యతిరేకంగా వాళ్ళకి తొందర ఇచ్చేది. వాళ్ళు ఇచ్చేసినట్టుగా, వాళ్ళకి ఆ అమౌంట్ వాళ్ళకొచ్చినట్టుగా వాళ్ళేమో లోన్ చేసిండ్రు అన్నారన్నమాట. వాళ్ళకి ఆ లోన్ అయినట్టుగా, ఆ డబ్బు వాళ్ళు నాకిచ్చినట్టుగా హ్మ్. నేను విజువలైజేషన్ చేసుకొని హ్మ్. ఓపెన్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత 23కుండింది. నిన్న నేను డ్యూటీకెళ్ళిపోయినాను మామూలుగా. నిన్న నాకు జనరల్ షిఫ్ట్ ఉండింది. డ్యూటీకెళ్ళిపోయిన తర్వాత 9:30కి లాయర్ ఫోను చేసిండు. హ్మ్. లాయర్ ఫోను చేసి, "అమ్మా నయోమి నువ్వు తొందరగా 12 గంటలకంతా నువ్వు కోర్ట్‌కి రావాలా. వాళ్ళు హ్మ్. అమౌంట్ రెడీ చేసుకొనున్నారు. వాళ్ళు ఆల్రెడీ 10 గంటలకే వచ్చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. నువ్వొచ్చేయాలా" అన్నారు.